విశాఖలో మొట్టమొదటి కోటి రూపాయల థియేటర్ సంగం శరత్ మీరు చూస్తున్నారు. గత వైభవానికి చిహ్నం ఈ థియేటర్. ఇక అనేక హిట్ పిక్చర్లు, ఒకటి కాదు రెండు కాదు, ఏ పిక్చర్ వచ్చినా వందలో ఆడవలసిందే ఈ థియేటర్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం 2000 వరకు, 2010 వరకు ఇటుపక్క బుకింగ్ ఉండేదండి. దానికి కూడా ఈ మధ్య క్లోజ్ చేశారు. అయితే ఈ థియేటర్లో బుకింగ్ విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్పులు చేస్తూ వచ్చారు. అయితే ఇటుపక్క బుకింగ్ ఉండేది అనమాట. హనుమాన్ జనక్షన్ సినిమా వచ్చింది కదా, ఆ టైంలోనూ ఇటుపక్క బుకింగ్ ఉండేది. ఇటేమో సర్త్కి ఇచ్చేవారు, అటేమో సంఘంకి ఇచ్చేవారు, చిన్న థియేటర్లు అన్నమాట. ఇది 2010 వరకు అలా జరిగింది. అయితే ఈ థియేటర్ కొంచెం చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదండి, ప్రతి పిక్చర్ కూడా థియేటర్ కట్టి దగ్గర 46 సంవత్సరాలు సుమారు అయిపోయింది. అంతేకాదు విశాఖలో జగదాంబ థియేటర్ తర్వాత డబల్ థియేటర్ ఈ సంగం శరత్. విశాఖపట్నానికి లాస్ట్ థియేటర్గా అప్పట్లో పేరుండేది. అంటే లాస్ట్ థియేటర్ అంటే చాలా మంది శ్రీరామ్ థియేటర్ చెప్తుంటారు, కానీ అప్పటికి ఇది లాస్ట్ థియేటర్గా చాలా మంది చెప్పుకునేవారు. ఈ సినిమా థియేటర్లో సినిమా చూడడం అనేది చాలా మంది కలగా ఉండేది 1980 టైంలో, ఆ టైంలో. అయితే ఇక్కడ బుకింగ్లో రేట్లు మాత్రం ఫస్ట్ ఏసీ థియేటర్ కాబట్టి అప్పట్లో 60 పైసలు ₹10 ఉండే టైంలో మాట. ఆ టైంలోనే ఇక్కడ టికెట్లు ₹1.70 ఏసీ థియేటర్ అన్నమాట. ఇలా ఉండేది ఈ థియేటర్. అంటే ₹1.70తో టికెట్ స్టార్ట్ అవి ₹2.30 అలాగా ఏసీ థియేటర్ అన్నమాట ఈ సంగం శరత్. ఇక్కడ అనేక సినిమాలు, అంటే మామూలు పిక్చర్ కదా, ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన వేటగాడి కానీ, జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ అన్ని ఇక్కడ వందలాడాయి. అలాగే కృష్ణరాజు నటించిన, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎదురుగా కనిపిస్తుంది, అది లేడీస్ బుకింగ్ అండి. అది 2010 వరకు ఉండేది, ఇప్పుడు తీసేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గేట్లలాగా ఉండేవండి. ఇప్పుడు 1980, 82 ఈనాడు త్రిశూలం సినిమా వచ్చిన టైంలోను ఇక్కడ మన ₹1.70, ₹2.30 ఉండేది మా టికెట్. ఆ విధంగా ఏసీ టికెట్లు ఉండేవండి. 1979లోను జనవరి 5 తారీఖున థియేటర్ ఓపెనింగ్ అయినట్లు మనకి శిలాపలకం చూపిస్తుంది, చూసారు కదా. చెప్పండి, దేవం థియేటర్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా బ్లాక్ లో టికెట్లు ఇచ్చేవారు కాదు, అనుకుంది అనమాట. అప్పటి నుంచి బుకింగ్లు ఎలా ఉన్నాయండి, అప్పుడప్పుడు రేట్లు పెరిగినప్పుడు అది కొంచెం స్టార్టింగ్లో ఇక్కడే బుకింగ్లు ఎక్కువ ఉండేవండి. దగ్గర 2004-05 వరకు ఇక్కడ టికెట్లు ఇచ్చేవారు కదా. ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడు అంతా క్లాస్ కదా, ఆ క్లాస్ వల్ల కేవలం బాల్కనీ ఇచ్చే ప్రదేశాల్లో మాత్రమే అక్కడ టికెట్ ఇస్తున్నారు. ఈ సంగం శరత్లో చెప్పాలంటే కృష్ణరాజుది త్రిశూలం, అలాగే బుద్ధబ్రహ్మణ వదలాడేయండి. ఇంకా సంగం శరత్ ఈనాడు సంగలాడేది, శరత్లో త్రిశూలం ఆడేది. అవి సంచలన సినిమాలు అండి. ఏ సినిమా అయినా ఈ థియేటర్కి వస్తే 100 రోజులు ఆడవలసిందే, అంత పేరుండదండి. ఇంకా సోమ పిక్చర్ అంటారు, ప్రతి పిక్చర్ పెట్టే శంకరపరమ టైంలోనూ కాద్యపాడింది, వేడగ టైంలో కూడా కాద్యపాడింది. ఈ విధంగా సంచలనం సృష్టించింది థియేటర్. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇప్పటికి కూడా పాత మోడల్ ఉందండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి సర్త్కి వెళ్ళిన వాళ్ళు టికెట్లు తీసుకుంటారు, బయటకు వస్తే ఇదే దారిలో రావాలా. మీకు పక్కన కనిపిస్తుంది, చూస్తారు కదా, ఒకప్పుడు అక్కడ సినిమా టికెట్లు ఇచ్చేవారండి, చిన్న టికెట్లు అంటే శరత్ వాళ్ళకి. ఈ సైడ్ ఏమో లేడీస్కి ఇచ్చేవారండి. టికెట్ తీసుకుని సెంటర్ నుంచి అలాగే మేడకి వెళ్ళేవారు అనమాట. ఈ విధంగా ఉండేది. ఎప్పుడు 1980, 80, 90 వరకు, అంటే కొదమసింహం సినిమా వచ్చే వరకు ఈ విధంగా ఉండేదండి. ఇక్కడ బ్లాక్ లో టికెట్లు ఇచ్చేవారు కాదు. ఎవరైనా చిన్న టికెట్కి వెళ్ళాలంటే సిగ్గుపడేవారు. క్లాస్ బుకింగ్ దాటి చిన్న టికెట్లు రావాలంటే చాలా సిగ్గుపడేవారు. అంత హోదాగా ఉండేదండి సినిమా థియేటర్. ఇక బ్లాక్ లో టికెట్లు అమ్మితే లేడీస్ సరే కట్టించి కొట్టేసేవారు అప్పట్లోనూ. అంత జాగ్రత్తగా ఉండేవారండి అప్పట్లో. ఎందుకంటే అప్పుడు బ్లాక్ ఉండేది కదండి. మీరు చాలా మంది లక్ష్మీ నరసింహ కూడా చెప్తారు, కానీ దానికంటే ఇదే ముందు ఫస్ట్ విశాఖపట్నంలో బ్లాక్ మార్కెట్ లేని థియేటర్, ఏకైక థియేటర్ అండి.
ఇది ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ చేశారు, ఆ ఆధునికత డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు చూస్తారు కదా, ఇదంతా కొత్తగా 2000 తర్వాత డెవలప్మెంట్ చేసిన ఏరియా అండి. మన వెంకటేష్ గారి సినిమా కూడా వచ్చి 40 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి అభిమానులు ఇక్కడ పండుగ చేసుకున్నారు. మీకు ఎదురుగా మనకి వాల్ పోస్ట్ కనిపిస్తుంది, చూసారు కదా. సంగం ఎంత ఫేమస్ థియేటర్. ఇంకా చిరంజీవి ఇంటికి వస్తే అడుగుదాం, 1985లో 100 ఆడింది, ఇద్దరు మిత్రులు 98లో ఆడింది. ఇంకా కమలాసన్ పిక్చర్ అంటే ఇంక మామూలు లేదు. స్వాతిముత్యం కానీ, సాగర సంఘం కానీ, ఎన్ని కేవీఎస్ సినిమాలు అయితే ప్రతి సినిమా అండి. శంకరపల్లి స్టార్ట్ అయింది, సాగర సంఘం, తర్వాత శృతిలేయులు, స్వాతిముత్యం, ఇంకా కేవీఎస్ అది పిక్చర్లు అన్నీ ఇక్కడే దగ్గర అన్ని సినిమాలు, స్వర్ణ కమలం, అన్ని సినిమాలు ఇక్కడ హిట్ అయ్యి 100 ఆడేయండి. కేవీఎస్ పిక్చర్లు ఎక్కువ హిట్ అవ్వడానికి కూడా ఇదే సంవత్సర కారణం అండి. విశాఖపట్నంలో చాలా పిక్చర్లు, ఇంకా బాలకృష్ణ అయితే బలే దొంగ సినిమా, ఇలాగ స్థానికంగా చాలా పిక్చర్లు అండి. ఇంకా ఇది చెప్పాలంటే లేటెస్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్, లేటెస్ట్ అంటే పవన్ కళ్యాణ్ దగ్గర సుస్వాగతం 200 ఆడింది, శుభాకాంక్షలు బాగా హిట్ అయింది. చూసేటప్పుడు వెంకటేశ్వర సెలబ్రేషన్ చేసుకున్నారు అభిమానులు 40 సంవత్సరాల సందర్భంగా సినిమాలోకి వచ్చి. అంటే థియేటర్ కలిగి పనులు విడుదలైందని మనకి తెలియజేస్తున్నారండి అభిమానులు. అంటే అప్పుడు ఏ పిక్చర్, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ మంచి, ఇంకా ఈ థియేటర్ సినిమా చూస్తే కొత్త అనుభూతి అండి. ఇప్పుడు టెక్నాలజీకి డెవలప్మెంట్ చేశారండి, ఇంకా బాగుందండి థియేటర్ మెయింటెనెన్స్ బాగుంది. చూసారు కదా, ఇప్పుడు స్థానికంగా కొన్ని పిక్చర్లు వచ్చాయి, ఆ సినిమాలు కూడా ఈ థియేటర్లో హౌస్ఫుల్ అయిపోతున్నాయంటే ఇది మా తెలుగు హీరోలు కాదు, పెద్ద హీరోలు కాదు, అయినా ఆ సినిమాలు కూడా ఇప్పుడు హౌస్ఫుల్ అవుతున్నాయంటే ఈ థియేటర్లో ఒక స్టాండర్డ్ మనకు తెలుస్తుంది. అంత పెద్ద గొప్ప థియేటర్ అండి ఇది సంగసత్తు. సినిమా చూస్తే సంగసరత్తులో చూడాలి. ఇంకా చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ ప్రేమించి పెళ్ళాడు, తర్వాత చిట్కన్ ప్లేటరు, ఇలాగా కమలాసన్ అయితే ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఒకటి కాదండి, కృష్ణ గారి పాత పిక్చర్లు అయితే మొత్తైదువ, అలాగే కమలాసన్ గారి చెప్పాలంటే సుమ్మకొకటి సుహోకటి, అలాగే మనవుడు పాండవులు, ఇలాంటి పిక్చర్లన్నీ సంగసత్తు థియేటర్లో ఆడేయండి. మంత్రి గారి వియాంకుడు, ఇలా చెప్పలేము, చాలా సినిమాలు ఇక్కడ హిట్ అయిన పిక్చర్లు, చాలా పిక్చర్లు ఇక్కడ విడుదలయ్యాయి. అంత గొప్ప థియేటర్ అండి ఇది సంగసత్తు. ఈరోజు మనం సంగసత్తు గురించి చెప్తున్నామంటే ఆ థియేటర్లో ప్రతి సినిమా హిట్ అయ్యింది అని చెప్పడానికి. ఇంకా ఒక కళ అండి, ఎన్టీ రామారావు రాజకీయాల నుంచి రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ థియేటర్ చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయండి. అన్ని సినిమాలు దగ్గర అన్ని సినిమాలు అక్కడ ఏం చేశారు, అన్ని సినిమాలు కూడా ఇందులో థియేటర్లో సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ గారిది కేవీఎస్ పిక్చర్